అరుణాచల్ ప్రదేశ్ వైపు మీరు హెలికాప్టర్ క్రాషెస్ వింటూనే ఉంటారు, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ది. ఇది కారణం అన్నమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఎక్కడ రేపు పాకిస్తాన్ వైపు నుంచో, చైనా వైపు నుంచో, ఇంకే బంగ్లాదేశ్ వైపు నుంచో ఎక్కడైనా మన మీద స్ట్రైక్ జరిగితే వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. మొన్ననే ఆల్రెడీ వర్ దే గివెన్ ట్రైనింగ్ ఇన్ సచ్ ఎ వే అండి. ఎస్, దే ఆల్ ఇంటిగ్రేటెడ్ కమాండ్స్ నౌ. ఓకే. సో ఇంకోటి మనం ట్రై సర్వీసెస్ కమాండ్ అండమాన్స్ పెట్టాము. ఇప్పుడు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అని చెప్పి పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. దాని సోనియా గాంధీ వీళ్ళందరూ వ్యతిరేకించారు. మన అందరికీ తెలుసు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని. ఎందుకంటే అది చైనా రూట్ మలకా స్ట్రేట్ని మొత్తం వాచ్ చేస్తారు. అది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. అక్కడ ఒక ట్రాన్స్షిప్మెంట్ వస్తుంది, అది కాకుండా నేవీ ఎయిర్ ఫోర్స్ ప్రెజెన్స్ ఉంటుంది. సో చైనాకి అది పెద్ద టెన్షన్. సో సోనియా గాంధీతో ఒక లెటర్ రాపించారు యూనియన్ హెల్త్ హోమ్ మినిస్ట్రీకి, యూనియన్ డిఫెన్స్ మినిస్ట్రీకి. ఆ ప్రాజెక్ట్లో ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పి. హిందూ వాళ్ళు ఆర్టికల్ రాశారు చాలా పెద్దది, ఎందుకు ఆ ప్రాజెక్ట్ నడిపించకూడదు. ప్రింట్ వాళ్ళు రాశారు, క్వింట్ వాళ్ళు రాశారు, స్క్రాల్ వాళ్ళు, చైనా స్పాన్సర్ చేసిన అన్ని పబ్లికేషన్స్ రాశారు ఈ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా. ఎందుకంటే ఇట్ ఈస్ అ థ్రెట్ టు చైనా. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక ప్రశ్న, చైనా ఎంతమందికి ఫండ్ చేస్తుంది ఇట్లాగా? చాలా మంది. వాళ్ళది ఒక స్టేట్ పాలసీ. అది స్టేట్ పాలసీ. మీకు గుర్తుంది బ్లిట్స్ అని చెప్పి, నేను కాలేజ్లో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు కరాంజియా కదా సార్, ఆర్కే కరాంజియా వాజ్ ఎడిటర్ ఆఫ్ ఇట్. ఆయన ఓపెన్గా రష్యా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఆయనే చెప్పే నాకు స్పాన్సర్ చేస్తుంది, రష్యా స్పాన్సర్ చేస్తున్నారు. చాలామంది ఆయన కేజీబీ ఏజెంట్ అని చెప్పారు, అది కూడా ఉంది. సో అన్నీ కలిపి చూస్తే వాసుదేవన్ గారు, ఇప్పుడున్న ఆర్మీ ఒక డాక్ట్రైన్ ప్రకారం డెఫినెట్గా మనం ఏం చేయాలంటే వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎనీ ఈవెంచువాలిటీ. ఏ ఈవెంచువాలిటీ అని జరిగితే మనం రెడీగా ఉండాలి. సో దిస్ పర్టిక్యులర్ కోల్డ్ స్ట్రైక్ కొత్త కాన్సెప్ట్. ఆల్రెడీ 2 బ్రిగేడ్స్ని వాళ్ళు పనిచేశారు, తోడు పనిచేసి టెస్ట్ చేసుకున్నారు, పనిచేస్తుంది. ఇప్పుడు మన ఒక స్టూడియో తీసుకుందాం. మీ స్టూడియో నుంచి అవుట్డోర్ షూట్కి వెళ్తున్నప్పుడు మీ 3 కెమెరామెన్ 4 కెమెరామెన్ వాళ్ళు సింక్లో పని చేయకపోతే ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోతుంది. సో మీరు ముందు ఇంటర్నల్గా ట్రైన్ చేసి, ఇంటర్నల్గా టెస్ట్ చేసి అన్నీ పనిచేస్తుందా లేదా అని చూసి అక్కడికి వెళ్తే మీకు బాగుంటుంది. అక్కడికి వెళ్తే ఇది పని చేయట్లేదు, అది పని చేయట్లేదు అంటే పోతుంది మొత్తం. 5G పని చేయట్లేదు, ఆ బ్యాగ్ పని చేయట్లేదు, ఈ చిప్ పని చేయట్లేదు, అది పని చేయట్లేదు, పోతుంది కంప్లీట్గా. సార్ కోల్డ్ స్ట్రైక్, మనం ఎక్కడ కోల్డ్ స్టార్ట్ నుంచి కోల్డ్ స్ట్రైక్ దాకా వచ్చాం. ఇవాళ ఇంటిగ్రేట్ అవుతున్నాం మనం, లేదా ఇంటిగ్రేట్ అయ్యామని చెబుతున్నారు. బట్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ అటాక్ ఇప్పుడు మన పహల్గాంలో జరిగింది. కానీ అలాంటిది కనుక దాంతోపాటు ఇప్పుడు డ్రోన్ అటాక్ కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు హమాస్ తరహాలో. జరిగితే రిటాలియేట్ చేయడానికి మనం సమర్థవంతంగా రెడీగా ఉన్నామా లేదా? పెహల్గామ్ అటాక్ ఒక సివిలియన్స్ మీద ఒక టెర్రర్ గ్రూప్ చేశారు. ఆర్మీ యూజువలీ టెర్రర్ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేయరు. వాళ్ళు స్పెషలైజ్ గ్రూప్స్ ఉంటారు వాళ్ళ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ పారాట్రూపర్స్ ఉంటారు, స్పెషల్ ఫోర్సెస్ అంటారు వాళ్ళని ఇండక్ట్ చేస్తారు. ఇప్పుడు బ్లాక్ క్యాట్ కమాండర్స్ని కూడా యూజ్ చేస్తున్నారు, ఎన్ఎస్జీ. మనం దీని ముందు మాట్లాడాం వాళ్ళ గురించి. అది కాకుండా సిఆర్పిఎఫ్ వాళ్ళని ఇప్పుడు మన ఛత్తీస్గఢ్లో సిచ్యువేషన్ స్టెబిలైజ్ అయిపోయింది, చాలా మటుకు నెక్సల్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్ తగ్గిందని చెప్పి అక్కడి నుంచి చాలామంది సిఆర్పిఎఫ్ ట్రూప్స్ని కశ్మీర్ వైపు మలిపేశారు, విడ్రా చేసి అటు పంపిస్తున్నారు. సో ఆర్మీ పని చేపిస్తున్నారు. మనం ఎప్పుడు చెప్తాం చూడండి, ఆర్మీని 2-3 చోట్ల మనం వాడుకుంటాం. ఒకటి వార్లో, నెక్స్ట్ ఫ్లడ్స్ వస్తాయి, ఎర్త్క్వేక్ వస్తాయి, ఇట్లాంటి ప్లేస్ కూడా ఆర్మీని వాడుకుంటాం. కానీ ఇప్పుడు ఏం చేసాం మనం, ఎన్డీఆర్ఎఫ్ లాంటి ఒక ఫోర్స్ క్రియేట్ చేసాం, నేషనల్ డిజాస్టర్ రికవరీ ఫోర్స్. వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చాం, స్పెషలైజ్ ట్రైనింగ్. బిల్డింగ్లు కొలాప్స్ అయితే దాని కింద మనుషులు ఉన్నారా లేదా, ఆ బిల్డింగ్ని లిఫ్ట్ చేయడం ఎట్లా, ఎవరికి ఏం కాకుండా, వరదలు వస్తే బోట్లు ఎట్లా వాడాలి, ఆ మోటార్ డెప్త్ ఎంత ఉండాలి, ఎట్లా ఎవాక్యువేట్ చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ది ఇయర్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు కూడా ఆంధ్ర వైపు సైక్లోన్ వస్తుందని మనకు 3-4 రోజులు ముందే తెలిసిపోతుంది. వీళ్ళని పంపిస్తారు, వీళ్ళు రెడీగా ఉంటారు అన్నీ తీసుకొని. ఆర్మీని వాడక్కర్లేదు, లెట్ ఆర్మీ డూ దర్ జాబ్. సరే ఎయిర్ ఫోర్స్ కావాల్సి వస్తుంది ఒకసారి, ఎందుకంటే మీరు ఎవాక్యువేట్ చేయాలంటే వాళ్ళని కావాల్సి వస్తుంది. అక్కడ కూడా టు లిమిటెడ్ ఎక్స్టెంట్, దాని తర్వాత వాళ్ళని అక్కడి నుంచి మార్పేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న దీని ప్రకారం మీరు అడిగిన కోల్డ్ స్ట్రైక్ ఆప్షన్లో ఒకటి నేను చెప్పాను, ఎందుకంటే మౌంటైన్ రేంజెస్లో టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి సిటీస్లో టెస్ట్ చేయాల్సి వస్తుంది. రేపు సిటీ మీద ఒక అటాక్ జరిగితే, పఠాన్కోట్ మీద ఒక అటాక్ జరిగితే, కంటోన్మెంట్ యాక్చువల్లీ పాకిస్తాన్ వైపు నుంచి అటాక్ జరిగితే ఏం చేయాలి మనం? వీ షుడ్ బి రెడీ విత్ దట్. ఎందుకంటే మాకు సిటీ ట్రైనింగ్ లేదని చెప్పలేము, ఎందుకంటే సిటీలో చాలా డేంజర్. మీరు ఒక చిన్న మిస్ఫైరింగ్ అయితే కానీ సివిలియన్స్ మీద వెళ్ళి పడుతుంది మొత్తం అన్ని కలిపి. నెక్స్ట్ మీరు రివర్స్ నుంచి క్రాస్ చేయడానికి ట్రైనింగ్ ఉండాలి. ఈ యూనిట్స్ కన్సిస్టెంట్గా డిటాచ్ చేయడానికి ఫెసిలిటీ ఉండాలి మన దగ్గర. అదే కోల్డ్ స్ట్రైక్ ఫార్మేషన్లో చేస్తున్నారు. ఈ డాక్ట్రిన్ అంటే ఒక డాక్యుమెంట్ లాగా, ఒక డాక్యుమెంట్ రాసి పెట్టారు. చేయాలంటే ప్రొసీజర్ 1, 2, 3, 4, 5, 6 ఇట్లా ఉండాలి. దాన్ని బట్టి ట్రూప్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి, ప్రోటోకాల్స్ ఉంటాయి ప్రతి దానికి ట్రైనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం చూసే ఆపరేషన్ సింధూర్లో
అన్నిటికంటే బాగా పెర్ఫామ్ చేసింది, అందరు బాగా పెర్ఫామ్ చేశారు వాళ్ళ రోల్స్లో. కానీ అగ్నివీర్స్ మనం ఎప్పుడు చెప్తాం చూడండి, వీళ్ళకి రాహుల్ గాంధీ చెప్తూనే ఉంటాడు వాళ్ళని అది లేదు, వాళ్ళకి ఏ రాదు, వాళ్ళని పోలీసు వాళ్ళ రేపు సెక్యూరిటీ గార్డ్ లాగా వాడుకుంటారు అది అని. అగ్నివీర్స్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ చాలా బాగా వాడారు. ఈ యాకెక్ గన్స్ అంటాం మనం దాన్ని. S-400 అంటే హై ఎండ్, అంటే పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్టో లేకుంటే మిసైల్స్ మన వైపు పెద్ద మిసైల్స్ అప్పుడు దానికి ఆపడానికి S-400 యూజ్ చేస్తారు. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. ఒకడు యూజ్ చేస్తే $500,000 పోతాయి మన దగ్గర నుంచి కౌంటర్ మిసైల్ పంపించాలంటే. సో S-400ని అట్లాంటి అటాక్ ఉంటేనే వీళ్ళు యూజ్ చేస్తారు పెద్దది. చిన్న చిన్న మిసైల్స్ వస్తుంది, డ్రోన్స్ వస్తుందంటే S-400 వాడకూడదు దానికి. ఇట్స్ షియర్ వేస్ట్ ఆఫ్ డబ్బులు, మనీ. సో ఏం చేస్తారు దానికి ఉన్న చిన్న చిన్న మిసైల్స్ ఉంటాయి, ఆకాష్ లాంటి మిసైల్స్ యూజ్ చేస్తారు. లాస్ట్లో యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ ఉంటుంది. అది బ్రిటిష్ టైం నుంచి మన సెకండ్ వరల్డ్ వార్ నుంచి యూజ్ చేస్తున్నాం. అది ఇప్పుడు కూడా చాలా మటుకు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. అది చిన్న యూనిట్స్ ఉంటుంది, దాంట్లో కూర్చొని మీరు చూసుంటారు, ఇట్లా కూర్చొని తిప్పుకుంటే కొడతారే పోతారు. దాన్ని ఇంప్రూవైజ్ చేశారు, రాడార్ పెట్టారు, దాంట్లో మంచి ఏవియానిక్స్ పెట్టారు, దాని తర్వాత ఫైరింగ్ కెపాసిటీ పెంచారు. దాన్ని అగ్నివీర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు, కన్సిస్టెంట్గా ట్రైనింగ్ ఇచ్చి ఆ అగ్నివీర్స్ వాడిన యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ చాలా మటుకు మనం పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్స్ని కొట్టిపడేశారు వాళ్ళు. మనం రాత్రిపూట చూస్తున్నాం టీవీలో, ఆ రోజు గుర్తుంటుంది, ఇక్కడి నుంచి ఒక డ్రోన్ ఇట్లా వస్తుంది, ఇక్కడి నుంచి ఒక మిసైల్ ఇట్లా పోతుంది, రెండు కలిసి ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. దీస్ ఆర్ చాలా ఎసెన్షియల్ ట్రైనింగ్ అనమాట. కానీ మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో, మన దగ్గర లెగసీ ఆర్మీ ఫార్మేషన్ ఉండే ముందు. ఏఓసీ వాడు ఏఓసీ పనే చేస్తాడు, ఈఎంఈ వాడు ఈఎంఈ పనే చేస్తాడు, డాక్టర్ ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ వాళ్ళు మెడికల్ పని చేస్తారు. కరెక్టే, వాళ్ళ పని వాళ్ళే చేయాలి, కానీ ఇంటిగ్రేట్ చేయలేదు. ఇప్పుడు ఒక ఆర్మీ యూనిట్తో ఒక మెడికల్ యూనిట్ ఉండాలి కంపల్సరీగా. ఎవరికి ఎప్పుడు గాయాలు తగ్గితే చేయలేదు చెప్పలేము మనం. ఎప్పుడు వార్ అవుతుందో, ఎన్ని మందిని ఎవాక్యుయేట్ చేస్తారు, దానికి బ్లడ్, దానికి కొన్ని ఆపరేషన్ థియేటర్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటుంది మొబైల్గా. అది వాడుకోవడం వస్తే దే హావ్ ఆల్ బి అటాచ్ టుగెదర్ అన్నమాట. కానీ వీళ్ళందరూ ఉండే ఒక్కొక్క చోట్ల ఉంటారు. ఒక వార్ స్టార్ట్ అవుతుందని మనకి ఇంకా ఒక 6 నెలలు ఉంటే మనం ఇదంతా ప్రిపేర్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ 71 వార్లో శామ్ మనెక్షా గారు ఇందిరాగాంధీ ఫస్ట్ టైం అన్నారు, ఇమ్మీడియట్గా బంగ్లాదేశ్ మీద అటాక్ చేయమన్నారు. అప్పుడు బంగ్లాదేశ్ కాదు, ఈస్ట్ పాకిస్తాన్. శామ్ మనెక్షా ఏమన్నారు, కాదు మేడం, వీ కెనాట్ డూ ఇట్, కావాలంటే నా రాజీనామా తీసుకోండి అని చెప్పి ఆయన రాసి ఇచ్చేశారు, చీఫ్ ఆఫ్ ఆర్మీ. ఎందుకంటే ఆ టైంలో ఒకటి వర్షం, మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు కూడా, ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన ట్యాంకులు అక్కడ అడ్వాన్స్ చేయలేరు. సెకండ్, ఆర్మీ ఫార్మేషన్స్ అందరినీ తీసుకురావాలన్న టుగెదర్, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది.